విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత విశాఖలో కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏళ్ల సమయం పట్టింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే జోన్కు అవసరమైన భూ వివాదాలు పరిష్కరించి అధికారికంగా మూడసరలోని 52 ఎకరాలు అప్పగించింది. దీనిలో కార్యాలయ సముదాయం నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్ భవన నిర్మాణానికి 149 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. గతంలో అన్ని జోన్లకు గెజిట్ ప్రకటించాకే పనులు ప్రారంభించారు. విచిత్రంగా విశాఖలోని దక్షిణ కోస్తా జోన్కు మాత్రం ఇప్పటి వరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 3 నెలలైనా దాని గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు. జోనల్ కొత్త కార్యాలయం నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారు. కానీ 3 నెలలైనా అక్కడ ఆ మొక్కలు కూడా తొలగించలేదు. గెజిట్లో ఆపరేషన్ డేట్ ప్రకటిస్తే దాని ప్రకారం రైల్వే అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా గెజిట్ ప్రకటించకుండా తొక్కిపెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సంబంధించి ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఆరంభం నుంచి గతంలో ప్రకటించి దాన్ని చాలా కాలం పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి జనవరి 8వ తారీఖున స్వయంగా ప్రధానమంత్రే ఈ రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోన్ సంబంధించి కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ శంకుస్థాపనకు సంబంధించినంత వరకు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేనట్టే కనిపిస్తుంది. కారణం ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి ప్రారంభించినప్పటికీ ఇప్పుడు ఏదైతే ఆ భవన్ నిర్మాణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయి ఎక్కడ పనులు లేవు. ఇప్పుడిప్పుడే చెట్లు తొలగిస్తున్నారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు గతంలో వాళ్ళకి ఈ ప్రాంతంలో పట్టాలను కేటాయించారు. ఆ పట్టాల విషయంలో ఇప్పటికి కూడా అక్కడ స్థానిక గిరిజనులు రోజు వివాదం పెట్టడంతో ఆ పనులు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనికి తోడు కొత్త వలస నుంచి ఏదైతే కిరణ్డోల్ వరకు లైన్ ఉందో అది గతంలో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ లోనే కొనసాగించాలని చెప్పి ఇక్కడ స్థానికంగా డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు కొనసాగించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దేశంలో ఉన్నటువంటి అన్ని జోన్లు కూడా గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోన్ కార్యాలయం కార్మిక జోన్ గానే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం దక్షిణ కోస్తా రైల్వే గెజిట్ నోటిఫికేషన్ విధి విధానాలు ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోవడం ఉంటుంది, ఆపరేషన్ ప్రారంభం అవుతాయి, సో దీనికి సంబంధించి ఎవరు చూస్తారు, ఇలాంటి వివరాలన్నీ గెజిట్ నోటిఫికేషన్ కోసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటిది ఇవ్వకుండానే ఆల్రెడీ కార్యాలయ నిర్మాణ పనులు అనేవి ప్రారంభించేశారు. సో ఇప్పుడు సంబంధించినంత కూడా చకచకా జరగాల్సిన పనులు అయితే వేగం తగ్గి జరుగుతున్నాయనేది మాత్రం తెలిసినటువంటి అలసత్వం ఉంటాయి ఏంటనే విషయం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు కూడా దీనిపై మాట్లాడాలని స్థానికులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.